సో మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించారు. ఆయన ఇంటిని చూశారు. అలాగే ఈ రోజు జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. తాడేపల్లి నుండి కూడా ఇబ్రహీంపట్నం వరకు కూడా ఆయన ర్యాలీగా వెళ్ళడం జరిగింది. మరి అసలు ఎందుకు చేస్తున్నారు ఈ ర్యాలీ అనేది కూడా జనసేన నాయకులు ఉన్నారు, అడుగుదాము. అసలు నార్మల్గా ర్యాలీ చేస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ టీడీపీ వాళ్ళకి వ్యతిరేకంగా, కూటమి నాయకులకి వ్యతిరేకంగా కూడా ఇలా వెళ్ళి పరామర్శించడం, కావాలనే ఇంటి మీద దాడులు చేశారని ఆరోపించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మనతో మాట్లాడడానికి జనసేన నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అక్కడ వాళ్ళని అంటే వాళ్ళని సముదాయించే ప్రయత్నం కూడా చేశారు. అంబటి రాంబాబు చేసింది తప్పు కాదు, ఆయన కోపంలో మాట్లాడారు, బూతులు మాట్లాడలేదు అనే విధంగా ఈయన మాట్లాడారు. సో ఏం చెప్తారు దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవన్నీ అబద్ధాలేనమ్మా. సాక్షాత్తు మీడియాతో మాట్లాడిందే కదా, అందరం చూసాం కదా. ఆయన కారులోంచి దిగితే ఆయన ఏమన్నారో, ఒక అసభ్య పదజాలం ఉపయోగించి ఎటువంటి పొలిటికల్ లీడర్ మాట్లాడలేని నీచమైన భాష మాట్లాడి, సాక్షాత్తు చాలా పెద్ద వయసున్నటువంటి అనుభవం ఉన్న సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అలా మాట్లాడడం అనేది ఎవరైనా ఖండించాలి. ఏ పొలిటికల్ లీడర్ కూడా మాట్లాడలేనటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం వల్లే కదా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ వాళ్ళ కోపానికి లోనయ్యి వాళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం, ఇదంతా చేసింది ఎవరని నేను అడుగుతున్నా. మీ సకల శాఖ మంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ వల్లనే కదా అంబటి రాంబాబు గారు మాట్లాడింది. జోగి రమేష్ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా మీ సకల శాఖ మంత్రే కదా ఇచ్చేది. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్లో ఈయన ఇంకా కొంచెం ముందుకెళ్ళి రాజకీయ నాయకుడు వాడలేని పదాలు వాడి అక్కడ ఉన్నటువంటి మనుషుల మధ్య, అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ధోరణిలో వైసీపీ నాయకులు కావాలని కుట్రపూరితంగా మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడడం ఎవరు చేసినా, ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ కార్యకర్త, నాయకులు చేసినా కూడా అది క్షమించరాని తప్పు. పార్టీలను పక్కన పెట్టండి, మనం ఉన్నతంగా ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయికి తగ్గ భాషని మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ భాష మాట్లాడే విధానంలో కుట్రపూరితంగా మాట్లాడి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి కూడా గౌరవించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అలా ఆఫీస్కి వెళ్ళిన మాట వాస్తవమే, చూసిన మాట మనం వాస్తవమే. కానీ ఏంటంటే అసలు చేసిందే నేను తాడేపల్లి ప్యాలెస్ నుంచి అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ కుమార్తె మాట్లాడుతుంది, అంబటి మౌనిక అనుకుంటా. ఆ మాట్లాడుతుంది, నిన్న కాపులను చూసే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, కాపులను చూసే ఆ పార్టీ చేస్తుందనేది అది ఎంత తప్పు అమ్మా, ఎంత తప్పు. నేను ఆ సోదరికి ఒకటే చెప్తున్నా, మీ తండ్రి గారు వైసీపీ పార్టీలో ఉన్నా కూడా నీ యొక్క పెళ్ళికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారా రాలేదమ్మా? నువ్వు చెప్పాలి. వచ్చారు కదా. మరి మీ నాన్నగారు, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కొన్ని లక్షల హృదయాల గుండె చప్పుడైనటువంటి మా దైవం లాంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అన్నరాని మాటలు అన్నప్పుడు, పెళ్ళిళ్ళ గురించి అవహేళన చేసినప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా? మీ నాన్నగారికి చెప్పాలిగమ్మా. మీ నాన్నగారు మాట్లాడినప్పుడేమో మంచిదమ్మా. మీ నాన్నగారు మానవ సమాజంలో ఎవరు అనరాని మాట మాట్లాడారు కాబట్టి అక్కడ జరిగింది తప్ప, మన ఇంట్లో తప్పులేంది ఎందుకు వస్తారమ్మా? మన ఇంటి మీదకి, మన ఆఫీసుల మీద దాడులు ఎందుకు చేస్తారమ్మా? మీరు తెలుసుకోవాలమ్మా. నేనేంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి సంబోధించారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మరి నీ పెళ్ళికి వచ్చారు కదమ్మా, నీకు అక్షింతలు వేశారు కదమ్మా. ఏ రోజు మీ నాన్నగారిని కానీ, మీ కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఏమనలేదు కమ్మా. అంటే మీ నాన్నగారు ఇష్టానుసారంగా తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన స్క్రిప్ట్ని ఇష్టం వచ్చినట్టు చదివితే ప్రజలు రియాక్ట్ అవుతారు. మీ నాన్నగారికి ముందు బుద్ధి చెప్పాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉందమ్మా. ఎందుకంటే మీ నాన్నగారి మీద, మీ మీద అభిమానంతో మా అంబటి రాంబాబుని మరి నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు, అదే మీ తండ్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు కూడా నువ్వు స్పందిస్తే బాగుండేదమ్మా. ఒక సోదరుడిగా నీకు చెప్తున్నాను, తప్పమ్మా, అలా మాట్లాడొద్దు మీరు.
ఈ రోజు కూడా ఇబ్రహీంపట్నంకి జోగి రమేష్ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబాన్ని అక్కడ జరిగిన సంఘటన మొత్తం ఏదైతే ఉందో దాన్ని కూడా చూయించి వాళ్ళు మాట్లాడిన సందర్భం అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ యొక్క ర్యాలీలో కూడా ఈ రోజు ఇద్దరు మరణించడం జరిగింది. ఒకళ్ళు గుండెపోటుతో మరణిస్తే ఇంకొకరు బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చాలా చిన్న వయసు ఉన్న వ్యక్తి కూడా ఈ రోజు మరణించడం జరిగింది. సో ఈ యొక్క అంటే పోలీసుల ఆంక్షల్ని కూడా ధిక్కరించి ఆయన రూట్ మ్యాప్ని కూడా మార్చినా కానీ ఇంతమందితో వాళ్ళకి నోటీసులు ఇచ్చినా కానీ దేవినేని అవినాష్కి కానీ లేదంటే వెల్లంపల్లి శ్రీనివాస్ నోటీసులు ఇచ్చారు వెళ్ళొద్దని చెప్పి కూడా వాళ్ళు కూడా అక్కడ హాజరవడం జరిగింది. సో ఇంతమంది జనసంద్రోహం మధ్య ఇంతమంది ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏం చెప్తారు మీరు? ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ వైసీపీ నాయకులకి ఏంటంటే విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్య కుంపటి పెట్టి రాజకీయం చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరితేలినటువంటి నాయకుడు. అలాగే వాళ్ళ సకల శాఖ మంత్రివర్యులు ఈ స్క్రిప్ట్ని అందరికీ పంపించి ఈ విద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వం మీద ఏదో తీసుకురావాలనే ఉద్దేశంతో కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు. నేనేమంటానంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు మీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మీ బుద్ధి ఉందా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. అంటే నా వయసు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే వయసు కాకపోయినా ఒక అధ్యక్షుడికి ఉండాల్సిన మినిమం అర్హతలు ఉండాలి కదా. మీ నాయకుడు ఒక అంబటి రాంబాబు అనే నాయకుడు గత ప్రభుత్వంలో ఒక మంత్రిగా చేశాడు. అతను వాడే భాష నాది. నువ్వు ఎందుకు ఖండించవని జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా నేను. మీరు ఎందుకు ఖండించరు? మీరే తిట్టమని మీరే చెప్పి విద్వేషాలు మీరే రెచ్చగొడితే మీ కార్యకర్తలు మీ నాయకులు ఎలా ఉంటారు? మీకులానే ఉంటారు. అదే జనసేన పార్టీలో ఒక్క నాయకుడు అలాంటి పదజాలం వాడితే ఇమీడియట్లీగా క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేసే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన్ని చూసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నేర్చుకోవాలి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీకు నచ్చినట్టు మీరు మాట్లాడేసి ఈరోజు ఓదార్పు యాత్రలాగా ఆయన యాత్ర చేస్తే తెలిసిందే కదా. పాపం అమాయకమైన ప్రజలు బలైపోవడం తప్ప ఏమన్నా ఉందమ్మా? నువ్వు పరామర్శించు, వెళ్ళాలి. అసలు రెచ్చగొట్టడం ఎందుకు, పరామర్శించడం ఎందుకు? అసలు ఇలాంటివి చేయకూడదు. ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రభుత్వంలో లోపాలు ఉంటే తెలపండి, మాట్లాడండి. మాట్లాడే హక్కు ఇచ్చారు. 11 మంది శాసనసభ్యులు ఉంటే మీరు అసెంబ్లీలకే రారు. అసెంబ్లీకి రాకుండా ఏం ప్రశ్నిస్తారు మీరు? ఇదే రాజకీయం, ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వైసీపీ నాయకులు చేసేదని నేను అడుగుతున్నానమ్మా. రోజా కూడా పవన్ కళ్యాణ్ రోజుకో వేషం మారుస్తారు, కూటమి నేతలు కావాలని రెచ్చగొట్టారు కాబట్టి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఆవిడ అనడం జరిగింది. ఒకే విషయమ్మా, గత ప్రభుత్వంలో ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికన్నా ఎక్కువ దర్శనాలు చేసుకుని ఇష్టానుసారంగా కొండ మీద తనకు నచ్చినట్టు చేసినటువంటి నాయకురాలు, గత మాజీ మంత్రి, నటి శ్రీ రోజా గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడదు. ఆవిడికి విఘ్నత లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ నాయకులు ఎవరికి విఘ్నత లేదు, క్రమశిక్షణ లేదు. వాళ్ళకి నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఇప్పుడు రోజా గారిని కూడా నేను ఒకటి అడుగుతున్నా. మీరు హిందువు కదా, ఇంత తప్పు జరిగింది కదా, మీరు వేల కోట్లు దోచుకున్నారు. నేనేమంటలా, అది గవర్నమెంట్ చూసుకుంటుంది, ప్రజలు చూసుకున్నారు, 11 సీట్లకు పరిమితం చేశారు. కానీ కనీసం మనందరం, అమ్మ రోజా నువ్వు కూడా, మనందరం పరమ పవిత్రంగా భావించేటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటే ఎందుకమ్మా ఇంకా మీరు ఈ రాజకీయాలన్నీ పక్కన పెడదాం, పార్టీలను పక్కన పెట్టు. నువ్వు ఎందుకు మాట్లాడు? మీ వైవి సుబ్బారెడ్డి గారే కల్తీ జరిగిందని క్లియర్గా చెప్పినప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావని రోజని నేను అడుగుతున్నా. రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేద్దామమ్మా. నువ్వు హిందూ, నేను హిందూ, రోజా గారు హిందువే. నువ్వెందుకు మాట్లాడు? అంటే మీరు ఇష్టానుసారంగా దోచుకున్న దాని గురించి వదిలేసేయండి. కనీసం దేవుడి విషయంలో కూడా మీరు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తే ప్రజలు ఎలా మిమ్మల్ని ఊరుకుంటారమ్మా? ప్రజలు ఎలా ఊరుకుంటారు? ఇంతకుముందు ఏంటంటే ఏదో క్లారిటీ లేక 11 సీట్లు ఇచ్చారు. ఈసారి రోజే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓట్లు ప్రజలు అనేవాళ్ళు ఏరమ్మా. సార్ ఫైనల్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మొత్తం మీటింగ్ పెట్టి జనసేన నాయకులందరికీ కూడా చిన్న వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అంటే వార్నింగ్ అంటే అది మీరు సమావేశంలో ఎలా తీసుకుంటారో తెలియదు సార్. అంటే ఏం చెప్పారు? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలా కామ్గా ఉండడం కదా, దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది పార్టీ తరఫు నుండి కానీ, లేదంటే మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని ఆయన చెప్పడం జరిగింది. సో ఏం మాట్లాడారు అసలు? మంచి ప్రశ్న అడిగామ్మా. ఎందుకంటే బందరు పాలేరు కూడా నిన్న మాట్లాడాడు. బందర్లో పాలేరు అన్నాడు కదా,
మీకు తెలిసే ఉంటుంది. ఆ పాలేరు కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సోదరుకు కూడా వార్నింగ్ ఇచ్చాడు అంటాడు. ఈ ఎదవ ఈయనేదో వచ్చి మా మీటింగ్లో కూర్చున్నట్టుగా. అక్కడ రే పాలేరు ఎదవల్లారా, మా అధ్యక్షులు మీలాంటి నాయకుడు కాదురా. మా అధ్యక్షుడు ఉన్నతమైన లక్ష్యంతో ఈ ప్రజలకు ఏదైతే చెయ్యాలనే తపనతో రాజకీయాలకు వచ్చారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పింది ఏంటంటే, మనం గతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే అంతకుముందు అధికారం ఏమీ లేకపోయినా మనం ప్రజల కోసం ఎంతో కష్టపడి ప్రతి దానిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ తరపున నిలబడ్డాం. ఇప్పుడు అధికారం వచ్చి 18 నెలలు అయింది, కొంచెం మీరు లేజీగా తయారయ్యారు, కొంచెం స్పీడ్ అవ్వాలి, ప్రతి దాని మీద మీరు ప్రజలకి అండగా నిలబడాలి, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలి, రాష్ట్ర సంక్షేమం దిశగా అడుగులు వేయాలని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దశ నిర్దేశించడంతో పాటు రేపు రాబోయే రోజుల్లో మా పార్టీకి కమిటీలు, ఇప్పుడున్నటువంటి కమిటీలు మొత్తం రద్దు చేసి నూతన కమిటీలను ఏర్పాటు చేసే కోణంలో కొన్ని విషయాలు చెప్తూ వాటి గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా మేము సభ్యత్వాలు త్వరలో వచ్చే నెల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగంగా దాని గురించి ఎలా సభ్యత్వం ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కమిటీలు వేసుకోవాలి, జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కమిటీలు వేసుకోవాలి, ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం ఆ మీటింగ్ పెడితే ఈ బందర్ పాలేరుగడేదో నాగబాబు గారికి ఏదో అన్నారని అంటారు. ఒరే బాబు ముందు తెలుసుకోండి అయ్యా బాబు, మీరు కరెక్ట్గా తెలుసుకోండి. ఎవరో జన సైనికుడు చెప్పాడంటారు. ఎవరో జన సైనికుడు వస్తాడమ్మా మీటింగ్కి, మీరు కూడా వచ్చారు కదా. అక్కడ ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ ఎవరు వస్తారో కూడా తెలియని అజ్ఞానులమ్మా ఈ నాయకులు, ఈ వైసీపీ నాయకులు అజ్ఞానంతో మాట్లాడతారు. ఇది జరిగిన మీటింగ్, దాని గురించి వక్రీకరించి నిన్న పాలేరు మాట్లాడుతున్నాడు. సార్ మీరు చెప్పండి, అంటే ఎలా రియాక్ట్ అవుతారు ఈ జగన్ పర్యటన మీద? ఏం చెప్తారు? కూటమి నాయకులు అందరినీ కూడా కలిపి మాట్లాడుతూ ఉన్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ఏం చెప్తారు దీని గురించి? జగన్ గురించి చెప్పేదే ఉందండి. రౌడీ రాజకీయం 151 సీట్ ఇచ్చి మంచి పరిపాలన అందించమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ తండ్రిని పోల్చుకొని, రాజశేఖర రెడ్డి గారిని పోల్చుకొని మంచి పరిపాలన అందించమని 151 సీట్ ఇస్తే 2019లో అరాచకం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యంలో కల్తీ చేసి సామాన్య ప్రజలు పేదవారిని అందరిని కూడా పట్టున పెట్టుకొని చాలామంది పేదవారు చనిపోయారు. అదేవిధంగా ఈరోజు లడ్డు విషయంలో, శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ కలిపి సిట్ ఆధారం విధంగా మరి ఒక రసాయనాలతో నెయ్యిని ఒక కొవ్వుతో తయారు చేసి మరి ఇంతమంది హిందువులు, దేశమంతా 130 కోట్ల హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తూ ఈరోజు మరి ఆయన చూస్తూ ఉంటే ఆయన రెచ్చగొట్టే ధోరణి ఎలా ఉందంటే, బూతులు తిట్టి రెచ్చగొట్టి గొడవలు సృష్టించి సానుభూతి తెచ్చుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు. ఎందుకంటే గతంలో చూసి నష్టపోయిన ఈ ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ పథకాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర యువత కూడా పెద్ద ఎత్తున ఈ గూగుల్ సంస్థలు కానీ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఏషాలు ఏదైతే ఉన్నాయో అవి ఎవరు నమ్మరు. ఈ జనాన్ని రెచ్చగొట్టి జనాన్ని ర్యాలీల్లో చూపించుకుంటామంత మాత్రాన ఇంతకన్నా ఎక్కువ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి. 2024లో ఎలక్షన్ ముందు చూసాం, 151 సీట్ నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర కూడా చేస్తా అంటున్నాడు, ఏం చెప్తారు? ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే ఇసుకి పోయి ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది, మంచి చేస్తుంది ప్రజలందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డిని మాటలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రజల అభిప్రాయాలను రెచ్చగొట్టే విధంగానే ఆయన చర్యలు ఉంటాయని చెప్పి కూడా జనసేన నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి విద్వేషపూరితమైన పర్యటనలు ఎన్ని చేసినా జగన్ మళ్ళీ పాదయాత్ర చేసినా కానీ మళ్ళీ అధికారంలోకి రారు అనే విధంగా కూడా ఆయన భావం అయితే ఉందని చెప్పి కూడా జనసేన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.